రాజకీయంగా ఆమె ఒక పార్టీ నాయకురాలే, కానీ ఇటీవలే ఆమెకు సంబంధించి పొలిటికల్ పరిణామాలు మాత్రం టోటల్ తెలంగాణని షేక్ చేశాయని చెప్పాలి. అయితే ఆ విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ఉండటం ఆసక్తి రేపుతోంది. అయితే దాని వెనక వ్యూహం ఏంటంటే సొంత పార్టీలోనే రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరహా వ్యవహారమే అటు క్యాడర్ని ఇటు లీడర్స్ని కన్ఫ్యూజన్ చేస్తుందట. ఇంతకీ ఆమె ఎవరు? హస్తం పార్టీలో ఎందుకత సందిగ్ధత? కవిత విషయంలో కామ్ గా కాంగ్రెస్, జాగృతి చీఫ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోందా? వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? హస్తరేఖలోనే కవిత, ఇందులో నిజమెంత? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఏ స్థాయి కల్లోలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లిక్కర్ స్కామ్లో 6 నెలల జైలు జీవితం తరువాత పొలిటికల్ గా రీఎంట్రీ ఇచ్చిన కవిత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ ముఖ్యుల్నే టార్గెట్ చేస్తూ వచ్చారు. దీంతో ఇటీవల ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అనంతరం ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన కవిత భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. అయితే ఈ ఇష్యూపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఫ్యామిలీ డ్రామా అంటూ బీజేపీ అంటుంటే, కాంగ్రెస్ బీజేపీలు చెప్పినట్టు కవిత ఆడుతోంది అంటూ గులాబీ నేతలు వ్యాఖ్యానించారు. అయితే కవిత విషయంలో రాజకీయంగా ఇంత కల్లోలం జరుగుతుంటే అధికార కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. కవితపై ఆచితూచి వ్యవహరించాలని డిసైడ్ అయిందా, లేక కాంగ్రెస్ లైన్లోనే కవిత వెళుతున్నారన్న ప్రచారంలో నిజం ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు కవిత అంశంలో కాంగ్రెస్ ప్లాన్ ఏమిటి అన్నదే ఆ పార్టీ వర్గాలకు అంతు చిక్కని ప్రశ్న. నిజానికి కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏ స్టాండ్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదట. అందుకే గత కొంతకాలంగా మౌనమే సమాధానమన్నట్టుగా వ్యవహరిస్తోంది హస్తం పార్టీ. ఒకవేళ కవిత అంశంలో తాము అనుకూలంగా మాట్లాడితే ప్రజల్లోకి సంకేతాలు ఎలా వెళతాయి, వ్యతిరేకంగా మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే లెక్కలు వేసుకోవడంలో ప్రస్తుతం హస్తం నేతలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీపై కవిత చేసిన కమెంట్స్ కి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఆచితూచి జాగ్రత్తగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, ఇప్పుడు అదే విషయం కవిత మాటలతో రుజువైందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ఆమెను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంతో ఎటూ స్పందించని కాంగ్రెస్ పార్టీ కామ్గా ఉండిపోయింది. దీనికి కారణం కాంగ్రెస్ ఆ అంశాన్ని బీఆర్ఎస్ అంతర్గత విషయంగా భావిస్తూ ఉండడమే అని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం కవిత విషయంలో మౌనంగా ఉంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ లైన్లోనే కవిత నడుస్తున్నారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పార్టీ నాయకులపై కవిత విమర్శలు చేసినప్పుడు ఆమెని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన ఆరోపణలు దానికి బలాన్ని చేకూర్చాయి. అంతేకాదు, కాంగ్రెస్ బీజేపీలు ఆడిస్తున్నట్టుగా కవిత ఆడుతున్నారని బీఆర్ఎస్ ముఖ్యులు కూడా వ్యాఖ్యానించారు. జైలు జీవితంతో తీవ్రమైన మనోవేదనకు గురైన కవిత పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ భావించినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఒక ఛానల్ ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేసినా ఆ కేసును పోలీసులు మూసేయడమే అందుకు నిదర్శనమంటున్నారు. మరో ఛానల్పై బీఆర్ఎస్ దాడి చేస్తే ఈడ్చికెళ్లి మరీ జైల్లో పెట్టిన పోలీసులు జాగృతి విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం చూస్తుంటే కవితకు కాంగ్రెస్ కి మధ్య ఏదో జరిగిందన్న ముచ్చట బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగానే వినిపిస్తోంది. అంతెందుకు, ఇటీవల టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా ఆ పార్టీ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. తెలంగాణ ప్రయోజనాల కోసం 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తెలంగాణను దోపిడీ చేయడం కోసం కాంగ్రెస్ బీజేపీలు 2 కూటమిగా మారిన పరిస్థితి ఈరోజు ఉన్నది. బీఆర్ఎస్ కుటుంబ కలహాలతో అంతర్గత సంక్షోభంతో కూరుకుపోయి ఉంది. కవిత గారిది కేవలం ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిదని నేను అనుకుంటున్నాను. కవిత రాబోయే రోజుల్లో తెలంగాణలో ఫిల్ చేస్తారా? అది కేవలం పగటి కల కాదు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే
పార్టీ క్రమశిక్షణ సూత్రాలకు వ్యతిరేకంగా ఉల్లంఘిస్తూ వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళందరికీ కూడా అదే చర్య చెప్తున్నారు. కేసీఆర్ గారు నిజంగా ఆ విషయంలో కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి. సొంత డాక్టర్ అయినా కూడా నథింగ్ డూయింగ్. జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలాగే కవిత ప్రకటనలో ఉన్నాయన్న ముచ్చట రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నట్టు కవిత చెప్పడం అందుకు నిదర్శనమనేవారు లేకపోలేదు. తెలంగాణ వ్యక్తి కాబట్టి సహజంగానే సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నట్లుగా కవిత క్లారిటీ ఇచ్చారు. కానీ రాజకీయంగా బద్ధశత్రువైన రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థికి కవిత మద్దతు పలకడమే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితుల్లో కవితకు సంబంధించి ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా ఇబ్బందులు తప్పవనుకుంటున్న కాంగ్రెస్ కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించాలనుకుంటోంది. మరి ఫ్యూచర్లో అయినా కవిత విషయంలో ఒక క్లారిటీకి రావాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.